జన్మతః పాపం లేదు ఒకవేళ అని అనుకున్నప్పుడు తెలుసుకోవాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. సపోజ్ లేదు అని అంటే, సపోజ్ జన్మతః పాపం లేదు అని అనుకుందాం. లేదు అని అనుకున్నప్పుడు క్రీస్తు వారు మేరీకి జోసెఫ్కి పుట్టి ఉండవచ్చు కదా. పుట్టుకతోనే జన్మతః పాపము లేదు, పుట్టిన బిడ్డ పరిశుద్ధుడు, ఆ వ్యక్తిలో ఏ పాపము ప్రవేశించదు అని అనుకున్నప్పుడు ఆ బిడ్డ పరిశుద్ధంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, అంటే క్రీస్తు వారు మేరీకి జోసెఫ్కే పుట్టి ఉంటే చిన్న బిడ్డగా ఉన్న క్రీస్తు వారు పరిశుద్ధంగానే జీవించాడు. నాలో పాపం లేదని ఎవరైనా స్థాపించగలరా అని ఆయననే ఛాలెంజ్ చేశాడు కదా. అంటే ఆయన జోసెఫ్కి మేరీకే పుట్టి ఉండవచ్చు. పిల్లవానిలో అప్పుడప్పుడు పుట్టిన బిడ్డలో పాపము లేదు అని ఒకవేళ అనుకుంటే జోసెఫ్కి మేరీకే పుట్టి ఉండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుని సహాయము అక్కడ అవసరం ఉండేదా? ఆయన పుట్టి చక్కగా బిడ్డగా ఉన్నప్పుడే పరిశుద్ధంగానే పుట్టినట్టే కదా. అప్పుడు వాళ్ళిద్దరికి పుట్టి ఆ బిడ్డలో పాపం లేదు అని అనుకున్నప్పుడు, క్రీస్తు వారిలో పాపం లేదు అనుకున్నప్పుడు ఆయన చక్కగా పెరిగాడు, ఎదిగాడు. 12 ఏళ్ల వయసులోనే తండ్రి పని చేయడానికి అందరితో వాదించాడు, ఆయన తల్లిదండ్రులకు లోబడ్డాడు, ఆయన పాపం లేనివాడుగానే జీవించాడు. కానీ అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పుట్టాల్సిన అవసరం ఏముంది? జోసెఫ్కు మేరీకే పుట్టి ఉండొచ్చు. ఒక విషయాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు? జన్మతః ప్రతి వ్యక్తిలో పాపం అనేది ఒకటి ప్రవేశిస్తుంది. ఇంకా కొన్ని రెఫరెన్సెస్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఒక్కొక్కసారి మనకి ఏ రెఫరెన్సులు మనకు అర్థమవుతున్నాయి అని అంటే, జన్మతః పాపం లేదు అనే దానికి మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయము 13-14 చదివితే, 19వ అధ్యాయము 13-14లో, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. పరలోక రాజ్యము చిన్న పిల్లల లాంటిది, ఇలాంటి వారిదే. చిన్న పిల్లలది అనలా, ఇలాంటి వారిదే అంటున్నాడు కదా. చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిది, పిల్లల లాంటి వారిది. ఏంటి ఇలాంటి వారిది అని అంటే, 18వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతాను, లేకపోతే 2వ వచనాన్ని చదువుతాను. 18వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వాని మధ్యను నిలువబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరనే మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇలాంటి వారిది, చిన్న పిల్లల లాంటిది పరలోక రాజ్యం. అంటే అర్థం ఏంటి? ఈ బిడ్డల లాంటి మనస్తత్వము కలిగి ఉండాలి అని అర్థం. చిన్న బిడ్డల యొక్క మనస్తత్వం ఏంటి? తగ్గించుకునే స్వభావము, కోపము, ద్వేషము, ఈర్ష్య వారిలో ఉండదు. ఇలాంటి స్వభావము కలిగి ఉండాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. తగ్గింపు స్వభావము ఉండాలి అన్నది ఆయన ఉద్దేశం. మరి చిన్నపిల్లలకు ఆ స్వభావం ఉన్నప్పుడు వాళ్ళ శరీరంలో ఎలా పాపం ఉంటుంది కదా అనే ప్రశ్న కూడా వస్తుంది. వాళ్ళకు ఈ స్వభావం ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళ శరీరంలో పాపం ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నాము? లేఖనాలనే చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుతాను. 3-4 కలిసి ఉన్నాయి, అవి చదువుతాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఏ విధంగా పంపాడు దేవుడు క్రీస్తు వారిని? పాప శరీరాకారముతో పంపి. శరీరంలో ఏముంది? పాప శరీరాకారము. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? పాప శరీరాకారము అని అంటే మనకు ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్ అంటారు. అంటే క్రీస్తు వారిది పాప శరీర ఆకారము.
శరీరంలో పాపం ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ ఆయన శరీరంలో పాపం లేదు. ఎందుకు? పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు కాబట్టి. ఆకారం అలా కనిపిస్తుంది, శరీరము ఆకారం అలా కనిపిస్తుంది, కానీ నిజానికి శరీరంలో పాపం ఉంది అని ఎక్కడ ఉంది? ఈ విషయాన్ని కూడా 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. పాప శరీరము, మన పాప శరీరము. శరీరం ఏముంది? పాప. ఏ శరీరం ఇది? ఎవరిది శరీరము? చిన్న బిడ్డదా పెద్దవాళ్ళదని సపరేట్గా ఏమన్నా ఉందా? పాప శరీరం ఇది. మనము పుట్టడమే పాప శరీరముతో పుడుతున్నాము. జన్మతః పాపం వస్తుంది. అందుకని ఏమంటున్నాడు అక్కడ? పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి. ప్రాచీన స్వభావము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రాచీన స్వభావము శరీరముతో వచ్చింది కదా. ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన పురుషుడు. ఎవరిది ఇది? అడామిక్ నేచర్. ఇది ఆదాము స్వభావము, పాప శరీరం. ఇది పుట్టుకతోనే పాప శరీరముతో పుడుతున్నాము. ఇది ఆదాము స్వభావం. ఇది అక్కడ లైక్నెస్ ఆఫ్ అని రాయబడింది. పాప శరీర ఆకారముగా క్రీస్తు వారిది. ఆయన పాప శరీర ఆకారముగా వచ్చాడు. లైక్నెస్ అంటే ఆయన దాని మాదిరి పాప శరీర రెఫరెన్స్ అది, అంటే పోలుస్తున్నాడు. ఆయన పాప శరీరముతో రాలేదు, కానీ ఆ ఆకారంతో లైక్నెస్ ఆఫ్ అని రాయబడింది అక్కడ. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు, కానీ చూడడానికి శరీరము పాప శరీరమే, కానీ పరిశుద్ధునిగా ఆయన ఈ లోకంలో జన్మించాడు అని అర్థం. కానీ ఇక్కడ మనిషి శరీరం ఎలా ఉంది? పాప శరీరాకారము కదండి. పాప శరీరాకారము నిరర్ధకం అవ్వాలి. దానికోసము ప్రాచీన స్వభావము పోవాలి కదా. ప్రాచీన స్వభావం పోవాలి. పాత పురుషుడు నశించాలి. పాత పురుషుడు నశించిపోతే అప్పుడు మన నూతన జీవం వస్తుంది. ఇది ఎలా వస్తుంది అనేది మనము తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏముంది శరీరంలో? పాప శరీరం. ఇది ప్రాచీన స్వభావము, పాత పురుషుడు, ఆదాము స్వభావం. ఇది ఏం జరిగింది? ఏదెను తోటలో ఏనాడైతే ఏ సమయంలో అయితే వాళ్ళు దేవుని మాటకు అవిధేయత చూపించారో అంతవరకు చాలా పరిశుద్ధంగా జీవిస్తున్న ఆదాము అవ్వలు ఏమైపోయారు? ఒక్కసారిగా పాపము వారి శరీరంలో ప్రవేశించగానే, వారి దేవుని మాటకు అవిధేయత చూపించగానే వారి మనస్తత్వం ఏమైపోయింది? వారి స్వభావం ఏమైపోయింది? ఎలా ప్రవర్తించారు వాళ్ళు? ఒకసారి చూద్దామా? అంటే తెలుసు కాబట్టి మనకు నేను డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేయాలి. 3వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తున్నాం. క్రీస్తు దేవుడు వస్తున్నప్పుడు వాళ్ళు భయపడి తప్పించుకొని పోయారు. భయం ఉందా ఇంతకుముందు ఆదాము అవ్వలకి? దేవుని చూసినప్పుడు భయం లేదు. భయం ఎలా వచ్చింది? పాపము ప్రవేశించింది. ప్రవర్తన మారిపోతుందా? హృదయంలో, శరీరంలో పాపం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో స్వభావం మారిపోతుంది. దేవుని చూసి తప్పించుకుంటున్నారు, భయపడుతున్నారు, పోయి దాక్కున్నారు. తర్వాత దేవుడు మాట్లాడుతున్నమాట, ఎక్కడ దాక్కున్నావు అని అంటే, ఇదిగో నువ్వు వస్తున్నావు, అందుకు మేము అంటే మీరు పండు తిన్నారా? అదిగో నువ్వు ఇచ్చిన ఇదిగో ఈ స్త్రీ నాకు పండు తినిపించింది. ఏం చేస్తున్నాడు? తప్పు ఒప్పుకోవట్లా. ఏంటి పాపపు స్వభావము? తప్పు ఒప్పుకోము. ఇంతకుముందు లేని ఈ స్వభావం ఎలా వచ్చింది శరీరంలోకి కదా? ఇంతకుముందు లేదు. ఎప్పుడైతే అవిధేయత చూపించామో పాపము ప్రవేశించగానే ప్రవర్తన మారిపోతుంది, స్వభావం మారిపోతుంది, ఆలోచన విధానం మారిపోయింది, జీవిత విధానం మారిపోయింది. తప్పు ఒప్పుకోవట్లా, పాపం ఒప్పుకోవట్లా, ఎదుటి వారి మీద ఎత్తి చూపించే ప్రయత్నము కదండి. నేను కాదు తప్పు చేసింది, ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు కదా. అవ్వ మీద తప్పు మోపుతున్నాడు, దేవుని మీద తప్పు మోపుతున్నాడు. నువ్వు ఇచ్చావు ఈ తప్పు, ఇదిగో నువ్వు ఇచ్చినందుకే నేను తప్పు చేశాను. అవ్వ ఏమన్నా ఒప్పుకుందా? అవ్వ ఒప్పుకోవాలా. సర్పం మీదికి తోస్తుంది. ఎలా వచ్చింది ఈ స్వభావం వాళ్ళకి? ఇది వాళ్ళు వారి శరీరములో ప్రవేశించినప్పుడు ఈ స్వభావము ఒక వ్యక్తిని మార్చివేసింది. ఇంతకుముందు ఉన్న పరిశుద్ధత పోయింది. వారి ద్వారా వచ్చిన ఈ పాపము, ఆ ఒక్క మనిషి ద్వారా తర్వాత ఈ లోకంలోకి పాపము ప్రవేశించింది శరీరములోనే బై డిఫాల్ట్ మనం పాప శరీరముతోనే ఈ లోకంలో జన్మించాం.
బై డిఫాల్ట్ జన్మతః ఒక శరీరంలో పాపము వస్తుంది.